హాయ్ లీడర్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి రాము. నేను ఉండేది ఉప్పల్, హైదరాబాద్, పిర్జాదిగూడ. సో ఈ వీడియో ఎందుకు అని అంటే, నేను నిన్న ఒక కొటేషన్ రాసిన. ఏంటిది ఆ కొటేషన్ అంటే, నేను అందరినీ చాలామందిని అబ్జర్వ్ చేసిన. ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఏంటిది అని అంటే, అది పార్ట్ టైం జాబ్ చేయడం వల్లనే. ఎస్, పార్ట్ టైం జాబ్స్ చేయడం వల్లనే చాలామంది ధనవంతులు అవుతున్నారు. అదేంటిది? ఫర్ ఎగ్జాంపుల్, ఫుల్ టైం జాబ్స్ చాలామంది చేస్తూ ఉంటారు కదా. ఫుల్ టైం జాబ్ అనేది ఏంటిది అని అంటే, ఫుల్ టైం జాబ్ అనేది ఇతరులు బాగుపడడానికి కోసం చేసేది, మనం కాదు, వేరే వాళ్ళు బాగుపడడానికి చేసేది ఫుల్ టైం జాబ్. పార్ట్ టైం జాబ్ అనేది ఏంటిది అని అంటే, మన కోసం, మనల్ని మనం బాగు చేసుకునే దానికోసం చేసేది పార్ట్ టైం జాబ్స్. ఎస్, నేను అలాంటి పార్ట్ టైం జాబ్స్ నేను ఒకటి చెప్తాను చూడండి. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా అంటే చాలా జెన్యూన్. రోజుకి 2 నుంచి 3 గంటలు ఫ్రీ టైంలోనే, మీ ఫ్రీ టైంలోనే మీరు ఈ బిజినెస్ని చేయొచ్చు. ఒక 1 ఇయర్ పాటు ఇందులో కనుక చేసుకోగలిగితే ఒక సంవత్సరం లోపు నెలకు ₹1,00,000 సంపాదిస్తారు. ఎస్, నెలకు ₹1,00,000 సంపాదిస్తారు ఒక్క సంవత్సరంలోనే. మీ ఖాళీ సమయం రోజు 2 నుంచి 3 గంటల సమయం. సో నేను నెక్స్ట్ ఒక ½ అన్ అవర్ మీటింగ్ ఉంటుంది, మనది జూమ్ మీటింగ్ ఉంటుంది. ఓన్లీ జస్ట్ ½ అన్ అవర్ మాత్రమే ఉంటుంది. విషయాన్ని తెలుసుకోండి. నిజంగా ఏంటి ఈ అబ్బాయి సంవత్సరంకి 1,00,000 వస్తాయి, నెలకు 1,00,000 వస్తాయి అనేసి అని అంటున్నాడు కదా. ఆ వీడియో ఏదో ఒకసారి కంప్లీట్గా మొత్తం వాచ్ చేయండి, తెలుసుకోండి. ఇందులో మీకు ఎలాంటి బలవంతం లేదు. మీ రూపాయి డబ్బు కూడా నాకు ఒక్కటి కూడా అవసరం లేదు. ఇక్కడ కట్టేది కాదు, కట్టించేది కాదు. మీ రూపాయి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. ఒకవేళ వేస్తా నేను ఇట్లా డబ్బులు ఇట్లా అడిగితే కనుక నా వాయిస్ రికార్డ్ చేయండి, మీరు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. నేను మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించను. ఇది రూపాయి పెట్టుబడి లేకుండా ఇంటి దగ్గర ఉండి చేసుకునే బిజినెస్. ఎలాంటి చదువు అర్హత లేదు, అందరూ అర్హులే. సో దీని తర్వాత ఒక ½ అన్ అవర్ మీటింగ్ ఉంటుంది. నచ్చితేనే చేద్దాం. ఎస్, నచ్చితేనే చేద్దాం, ఇందులో కంటిన్యూ అవుదాం. లేకపోతే ఇక్కడ నుంచే ఎగ్జిట్ అయిపోదాం. సో ఇదండి ఈ వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రాము. విష్ యూ వెల్త్.